కేటీఆర్ రెండోసారి ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, గతంలో అయితే ఒక న్యాయవాది సమక్షంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏసీబీ ఎటువంటి ఆధారాలను కేటీఆర్ ముందుంచి ప్రశ్నించబోతుంది అనుకోవచ్చు? కొంత గ్యాప్ తర్వాత ఏసీబీ ముందైతే కేటీఆర్ ప్రస్తుతం హాజరయ్యాడు. ఈ మధ్య రీసెంట్ గా అమెరికాలో రజతోత్సవ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉత్సవాలు నిర్వహించింది. అప్పుడు ఉత్సవాలప్పుడు తను రాలేనని చెప్పి అప్పుడు ఏసీబీకి లెటర్ రాసి అమెరికా వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ కేటీఆర్ కి నోటీసు 2 రోజుల క్రితమే ఏసీబీ అందజేసింది. తదుపరి ఇప్పుడు ఈ కేసులో విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కారు రేస్ కు సంబంధించి 55 కోట్ల నిధులపైనే ప్రధాన విచారణ కొనసాగనుంది. 55 కోట్ల నిధులు చెల్లింపు జరగడం అనేది ఏ ప్రాతిపదికన చెల్లించారు, హెచ్ఎండిఏ ఇందులో ఏ ప్రాతిపదికన డబ్బులు చెల్లించాల్సిందా అవసరం వచ్చిందని చెప్పి ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళు కూడా మంత్రి కేటీఆర్, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న కేటీఆర్ చెప్పడం వల్లే తాము నిధులను మళ్లించాము, సొంత అభిప్రాయాలు కానీ మాకు సొంత ఆలోచనలు కానీ లేవని చెప్పి చెప్పుకొచ్చారు. కానీ ఈ కార్ రేసింగ్ వల్ల ఫార్ములా నెక్స్ట్ జెన్ మళ్ళీ నిర్వహించలేని పరిస్థితి కూడా ఏర్పడి ప్రభుత్వం కూడా ఆర్బీఐకి వడ్డీ రూపేణా అంటే పన్ను రూపేణా డబ్బులు కూడా చెల్లించింది. సో ఓవరాల్ గా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నామని చెప్పి కేటీఆర్ చెప్పడం ఒకవైపు వస్తే, బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి కంటిన్యూ కాకపోవడం కూడా ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఫార్ములా E1 రేస్ అనేది హైదరాబాద్ లో నిర్వహిస్తే బ్రాండ్ పెరుగుతుందని చెప్పి హైదరాబాద్ నడిబొడ్డున ఈ నిర్వహణకు కంటిన్యూ చేశారు. కానీ తదుపరి తాము నిర్వహించలేమని చెప్పి వాళ్ళు తప్పుకున్న పరిస్థితి. తప్పుకున్న తర్వాత భారీ నష్టాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం చవి చూడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ కంపెనీ ఫార్ములా ఈ కార్ రేస్ ని హైదరాబాద్ లో నిర్వహిస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెడతాయి. ఫార్ములా ఈ రేస్ అనేది కూడా బిగ్ ఇష్యూ అని చెప్పి చెప్పుకొచ్చారు. కానీ కంటిన్యూ చేయడంలో విఫలమయ్యారని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ ఫార్ములా కార్ రేస్ ద్వారా కూడా డబ్బుల మళ్లింపు జరిగి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రికల్ బాండ్ ద్వారా అంటే గ్రీన్ కో కంపెనీ నుంచి డబ్బులు మళ్లింపడం కూడా ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. దాదాపుగా 30 కోట్ల రూపాయలు డబ్బుల మళ్లింపు బీఆర్ఎస్ పార్టీకే జరిగింది. మరి ఈ కార్ రేసు నిర్వహణ అనేది ఖచ్చితంగా స్కామ్ కిందకి వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా కొంత అంచనా వచ్చింది. ఈ క్రమంలోనే విచారణకు ఆదేశించింది. ప్రైమరీగా ఏసీబీ చాలా ఆధారాలు సేకరించింది. అంటే ఈ కార్ రేస్ సంబంధించి వాళ్ళను కూడా వర్చువల్ గా కూడా విచారించింది. వాళ్ళు కూడా చెప్పింది ఒకటే, అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న అప్పటి కేటీఆర్, అరవింద్ కుమార్లు తమకు భరోసా ఇచ్చారు, మీరు ఇక్కడ నిర్వహించాలి, ఆ డబ్బుల సంగతి కానీ ఆ వ్యవహారం అంతా మేము చూసుకుంటామని చెప్పి పర్సనల్ గా చెప్పడం వల్లనే మేము ముందుకు వెళ్ళాము. కానీ ఇక్కడ ఆ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి కూడా తమకు ఇక్కడ నిర్వహించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తదుపరి అంటే ఇప్పుడున్న మీరిచ్చే డబ్బుల వల్ల కూడా కంటిన్యూ చేయలేకపోతున్నామని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఇందులో సగం డబ్బులు వాళ్ళ పార్టీకి వెళ్ళడం, మిగతా సగం డబ్బులు కూడా వ్యక్తుల చేతుల్లోకి జేబుల్లోకి వెళ్ళడం, మరి ఫార్ములా నిర్వహిస్తున్న కంపెనీకి డబ్బులు రాకపోవడం అనేది కూడా ప్రధానంగా గమనించవచ్చు. వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా కేటీఆర్ ఆన్సర్స్ అయితే చెప్పాలి. ఇప్పుడైతే ఏసీబీ సంబంధించిన డైరెక్టర్ గాని మిగతా అధికారులు డిఎస్పీలు వాళ్ళందరూ కానీ ఒక టీం అయితే ఏర్పడ్డారు. గతంలో విచారించిన ప్రశ్నలకు తేడాగా అంటే డిఫరెంట్ యాంగిల్ లో కూడా ప్రస్తుతం కేటీఆర్ ను విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ లాస్ట్ టైం విచారణ జరిగినప్పుడు కొంత ఇన్పుట్స్ కూడా బయటకు వచ్చాయి. తను బయటకు వెళ్తానా లేదనే సందిగ్ధతలు కూడా అప్పుడు కేటీఆర్ కొంత ఇబ్బంది పడ్డాడు. 2-3 గ్లాసులు నీళ్లు కూడా తాగారని చెప్పి లోపటి నుంచి ఏసీబీ నుంచి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. తదుపరి మీరు మీ విచారణ ముగిసింది, మీరు వెళ్లిపోండి, తదుపరి విచారణకు రెడీ ఉండని చెప్పిన తర్వాత చాలా వరకు ఊపిరి పీల్చుకొని బయటకు వచ్చాడని చెప్పి కూడా కొంత వార్తలు బయటకు వచ్చాయి. మరి ఇవాళైతే కేటీఆర్ లాయర్ అయితే లేడు, తన సొంతంగానే లోపలికైతే వెళ్ళాడు. కానీ రాజకీయ పరంగా విమర్శలు అయితే చేస్తుండొచ్చు. అంటే రాజకీయం వేరు, ప్రజాధనం వృధా చేయడం వేరు, 2 వేరు అంశాలని కూడా ఖచ్చితంగా చాలా మంది గమనిస్తూ ఉంటారని అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయంగా మాత్రం తమను వేధిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ పేరిట కావచ్చు, మిగతా కమిషన్ల పేరిట కేసీఆర్ ని కానీ హరీష్ రావును కానీ తనను కానీ విచారిస్తున్నారని చెప్పి ఆరోపణలు గుప్పిస్తున్నాడు. కానీ రాజకీయంగా జరిగే అంశాలను పక్కన పెడితే కానీ ప్రజాధనం వృధా చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా అంటే కొన్ని అంశాల పరంగా అంటే తమకు సొంత పార్టీకి లాభం చేకూర్చే విధంగా, వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగానే ముందుకెళ్ళిందని చెప్పి విచారణ సంబంధించిన అధికారులు బయటకు చెప్తున్నారు. అంటే కోట్ల రూపాయలు సంస్థలు కేటాయించడం, ఆ డబ్బులు ఎటుపోతున్నాయి అనేది వాటి
గమనించకపోవడం మీన్స్ ఏంటంటే వాళ్ళ పార్టీకి వెళ్ళిన తర్వాత వ్యక్తుల చేతిలోకి జేబుల్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా లైట్ గా తీసుకోవడం. ఎందుకంటే తమ ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మూడోసారి కూడా అధికారంలోకి వస్తామనే ధీమా వాళ్ళలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అంటే ఈ కార్ రేస్ సంబంధించిన అంశం కావచ్చు, కాళేశ్వరం కమిషన్ కావచ్చు, మిగతా విద్యుత్ కమిషన్ అంశాలు కావచ్చు, ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నిధులు నియామకాలకు సంబంధించి అంశం మీదే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇక్కడ డిఫరెంట్ ఆస్పెక్ట్ లో రకరకాల ఇష్యూస్ ని తెరపైకి తీసుకొచ్చి బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నాం అని చెప్పుకురావడం, కానీ వాటికి సంబంధించిన ఉద్యోగ కల్పన కూడా గతంలో లేకపోవడం, చాలా వరకు నిరుద్యోగ అంశాన్ని ముందుకు రావడం కూడా ప్రధానంగా గమనించవచ్చు. అంటే గ్రూప్ 1 నిర్వహిస్తే కనుక లీక్ కావడం, మిగతా ఏదైతే చాలా వరకు పరీక్షలకు సంబంధించి కూడా ప్రతి పేపర్ లీక్ అయి ఇబ్బందులు పాల్గొనడం, ఇవన్నీ అంశాలు కూడా ఖచ్చితంగా అప్పుడు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ కారు సంబంధించిన కేసులో ఖచ్చితంగా మున్సిపల్ శాఖ మంత్రి ఏకఛత్రాధిపత్యం వహించాడు. ఈ కారు రేస్ అనేది నిర్వహిద్దామని చెప్పి తాను ప్లాన్ తీసుకోవడం, తదుపరి గ్రీన్ కో కంపెనీ కూడా వీళ్ళకి సంబంధించిన రిలేషన్ కుటుంబ సభ్యులే. దుబాయ్ బేస్డ్ కంపెనీ హైదరాబాద్ లో ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేసి పెద్దమ్మగుడి పక్కన మెట్రో రైల్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని గ్రీన్ కో కంపెనీ నిర్వహించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం సంగతి పక్కన పెడితే ఈ కారుకు సంబంధించి వాళ్ళకి అనుభవం ఉందా లేదన్న అంశాన్ని కూడా ఇక్కడ గమనించాలి. వాళ్ళ అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ అనేది కూడా బిగ్గెస్ట్ ఇష్యూ. ఎందుకంటే ప్రపంచంలో ఇంత ముందు నిర్వహించిన కంపెనీలకే ఇలాంటివి రేసులు అప్పగించాలి. అంటే వాళ్ళు ట్రాక్ నిర్వహణ కావచ్చు, చాలా అంశాలు. ఎందుకంటే ట్రాక్ నిర్వహణకు సంబంధించే హైదరాబాద్ నడిపోతుంది. అది సెక్రటరియట్ ముందు పెద్ద రోడ్లు ఏర్పాటు చేసి 3-4 రోజులు నిర్వహించడం కూడా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి, కానీ అప్పుడు కూడా విమర్శలను ఏమి పట్టించుకోకుండా కంటిన్యూ చేశారు. కానీ కారు నిర్వహణకు సంబంధించి వాళ్ళ గవర్నమెంట్ కంటిన్యూషన్ లో అప్పుడు ఉండగానే నెక్స్ట్ నిర్వహణ చేపట్టలేమని చెప్పి కూడా ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్న కంపెనీ చేతులెత్తేసింది. కానీ తదుపరి ఎందుకు నిర్వహిస్తలేరు, ఖచ్చితంగా మీరు నిర్వహించాల్సిందని చెప్పి వాళ్ళకి నోటీసులు జారీ చేయకపోవడం కూడా అప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా నిర్వహణ లోపం. ఎందుకంటే ఈ విషయంలో కూడా ఏసీబీ ఖచ్చితంగా క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు, కంటిన్యూగా హైదరాబాద్ లో మళ్ళీ ఈ కార్ రేసు నిర్వహణకు వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు, డబ్బుల చెల్లింపుల్లో జాప్యమా, డబ్బుల చెల్లింపులకు సంబంధించి మీకు వాళ్ళకు లావాదేవీలో తేడా ఉందా, ఆ డబ్బులు ఎట్టిపోయాయి అన్న విషయం పైన కూడా ఖచ్చితంగా కేటీఆర్ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా, ఇప్పుడు ప్రభుత్వంలో లేరు వాళ్ళు, కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా ఈ కారు ఎందుకు నిర్వహిస్తున్నారని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు అడిగి అప్పుడే నోటీసులు ఇస్తే ఈ వ్యవహారం ఇంత దూరం వచ్చేది కాదు. ఆ డబ్బులు కూడా వాళ్ళ నుంచే నెక్స్ట్ నిర్వహణకు సంబంధించి తాము పెద్ద ఎత్తున నష్టపోదని చెప్పి ప్రభుత్వం భావించి మీరు డబ్బు రూపేణా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పి వాళ్ళ నుంచి ముక్కుపిండి వసూలు చేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు వదిలేశారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో గవర్నమెంట్ వస్తుందన్న భావనే వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చిందని చెప్పొచ్చు. కేటీఆర్ అయితే వీటన్నిటికి సంబంధించిన ప్రశ్నలు అయితే ఖచ్చితంగా ఉత్పన్నమవుతాయి. వాళ్ళు ఆల్రెడీ లీగల్ గా చాలా విషయాన్ని ఏసీబీ వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. న్యాయ నిపుణుల నుంచి కూడా చాలా అంశాలను కూడా వాళ్ళు బ్యాక్ ఎండ్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ కార్ రేసింగ్ అనేది 55 కోట్ల రూపాయల అంశంలో ప్రజాధనం వృధా చేసే అంశంలో ఇంత నిర్లక్ష్యం వహించి వాళ్లకు అప్పనంగా అప్పచెప్పడం, కంటిన్యూ చేయకపోవడం, ఇవన్నీ అంశాలపైన కూడా కేటీఆర్ ని ప్రస్తుతం క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపట్లో కేటీఆర్ డిఎస్పీ అంటే ఏసీబీ డిఎస్పీ కానీ, ఏసీబీ డైరెక్టర్ కానీ, ఏసీబీ జాయింట్ డైరెక్టర్లు ఇందులో 4-5 అధికారులు కూర్చొని విచారించే అవకాశం కనిపిస్తుంది. జనరల్ గానే ఒక ప్రశ్న వాళ్ళు రూపొందించి ఈ కార్ నిర్వహణకు సంబంధించి గతంలో అడిగిన ప్రశ్నలకు భిన్నంగా కేటీఆర్ ని క్వశ్చన్లు అడిగి కేటీఆర్ మౌనంగా ఉంటాడా, ఆన్సర్ చెప్తాడా, అవన్నీ కూడా వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ కూడా నిక్షిప్తం చేస్తున్నాం. ఎందుకంటే రేపు కోర్టులో కూడా లీగల్ ఎవిడెన్స్ కూడా అధికారులు సమర్పించడానికి అవకాశం ఉంటుంది. కేటీఆర్ ఏ ఆన్సర్ చెప్పాడు, కేటీఆర్ సంబంధించిన భయము, తొనుకు బెనుకు, ఇవన్నీ కూడా ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా పోలీసులు అబ్జర్వ్ చేసి రెగ్యులర్ గా క్వశ్చన్లు అయితే అడిగే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, కేటీఆర్ చెప్తేనే మేము నిధులు మళ్లించాము అంటే నిధులు పంపించాము అని చెప్పేసి కూడా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయితే తన స్టేట్మెంట్ని ఇచ్చారు. మరి సంస్థ ప్రతినిధులను, ఈ కార్ సంస్థ ప్రతినిధుల్ని కూడా ఇప్పటికే అయితే కంప్లీట్గా ఎంక్వైరీ చేశారు. వాళ్ళు ఎటువంటి సమాధానాలు చెప్పారు ఏసీబీకి? ఏసీబీకి వాళ్ళు క్లియర్ ఒకటే చెప్పారు, అంటే ఈ స్కామ్ వ్యవహారంలో తాము అంటే అప్పుడు ప్రభుత్వం చెప్పినట్టే మేము వ్యవహరించాము. ఎక్కడ కూడా తాము సొంత తెలివిని ఉపయోగించి మేము ఈ కారు నిర్వహించాలి, బ్రాండ్ పెరుగుతుంది, ఈ అన్న అంశాలు మేము ఎక్కడ చెప్పలేని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశంలో అదే క్వశ్చన్ కూడా ప్రస్తుతం కేసీఆర్ కూడా ప్రశ్నిస్తారు. ఎందుకంటే కేటీఆర్ ఇందులో సమాధానాలు చెప్పే అంశాలు కూడా చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే గతంలో అంటే ఈ కార్ రేస్ కి సంబంధించి కూడా
చాలా అంశాన్ని కూడా ఏసీబీ పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే అప్పుడు ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా రాజ్భవన్ గవర్నర్ నుంచి కూడా అనుమతి పొంది అక్కడ గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాతనే ఈ కేసులో ప్రధానంగా కేటీఆర్ నీలం మల్లింపుకు సంబంధించి ఇందులో కేటీఆర్ పాత్ర ఉంది అనేది ధృవీకరణకు వచ్చారు. ప్రైమరీగా అప్పుడు దానకిషోర్ అంటే మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న దానకిషోర్ ఈ మొత్తం ఈ కంప్లైంట్ కాపీనంతా కూడా తానే తయారు చేశాడు. ఇందులో ఎక్కడెక్కడ నిధుల మళ్లింపు జరిగింది, వ్యవహారం ఎంత క్లియర్ అందులో రాశారు. ఎందుకంటే 2023లో తొలిసారిగా ఇది భారీ ఏర్పాట్లు చేసిన ఈవెంట్ ఇది. 2023 ఫిబ్రవరి 11న మొదట ఈ ఫార్ములా ఈ కార్ల పోటీకి అప్పుడు మంచి స్పందన వచ్చిందని చెప్పి సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళు ముందుకెళ్లారు. 2024 ఫిబ్రవరి 10న మరోసారి రెండవ సెషన్ 10 నిర్వహించేందుకు కూడా ఆ ఫార్ములా ఈ ఆపరేషన్ FEOతో కూడా అప్పటి పురపాలక సంస్థ అంటే MUD కూడా ఒప్పందం చేసుకుంది. 2023 అక్టోబర్లో ఒప్పందం కూర్చుకుంది. ఇందుకు సంబంధించి కూడా 55 టికెట్లు డైరెక్ట్ గా చెల్లించారు. కానీ రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా ఇప్పటికే అధికారం మార్పిడి జరిగింది, కాంగ్రెస్ లో అధికారంలోకి వచ్చింది. కానీ 55 కోట్లకు సంబంధించి రెండోసారి ఎందుకు వాళ్ళు కారు రేసు నిర్వహించలేదు అనేది కూడా ఖచ్చితంగా కేటీఆర్ ఆన్సర్ చెప్పాల్సింది. విదేశీ సంస్థకు నిధుల బదిలీ ప్రక్రియ కూడా ఇది, ఎందుకంటే ఇది కూడా మనీ లాండరింగ్ వస్తుంది. మనీ లాండరింగ్ ద్వారానే ఈ డబ్బులు జరిగింది. అంటే యూటర్న్ మనీ అని రెగ్యులర్ గతంలో చాలా కేసులు మనం ఇక్కడ చూసాం. ఈ క్రమంలోనే యూటర్న్ మనీ జరిగిందని చెప్పి కూడా ఇందులో ఆరోపణలు ఉన్నాయి. ఖర్చు కేవలం 40 కోట్లు మాత్రమే అయింది. కానీ హైదరాబాద్ కు వచ్చిన ప్రయోజనం 700 కోట్లని వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ 700 కోట్లకు సంబంధించి 1 రూపాయి కూడా ప్రభుత్వం దగ్గర జమగా లేదు. మొబిలిటీ అంటే ఇందులో ఈ ఫార్ములా ఈ రేసు మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా 500 కోట్ల పెట్టుబడులు కూడా అప్పుడు వచ్చిందని చెప్పారు. కానీ వాటికి సంబంధించి కూడా క్లియర్ గా ఎక్కడ చూపలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధిలో భాగంగానే 55 కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు. ఈ కార్ రేస్ కారణంగా 49 దేశాల్లో హైదరాబాద్ పేరు మారుమోగిందన్నారు. కానీ 49 దేశాల నుంచి కూడా ఎవరు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. సో ఇది కూడా ప్రధాన అంశం. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేటీఆర్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో A1 గానే మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారు, A2గా అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ ఇంజనీర్ BL రెడ్డి ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(a)(13)(2) IPC 409 120B కుట్రకోణం కూడా ఇందులో ఉన్నాయి. నిధులకు సంబంధించి 55 కోట్ల నిధులకు సంబంధించి కేటీఆర్ పూర్తి ఆన్సర్ చెప్పాల్సింది. 55 కోట్ల డబ్బులు ఎటుపోయాయి, అందులో బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టరల్ బాండ్ ద్వారా ఎందుకు డబ్బుల చెల్లింపు జరిగింది, ఇందులో HMDA బోర్డు గానీ ఆర్థిక శాఖ RBI అనుమతి లేకుండా నేరుగా డబ్బులు అంటే ఇక్కడ ప్రధాన అంశాన్ని కూడా ప్రధాన క్వశ్చన్ కూడా నేరుగా డబ్బులు ఎందుకు చెల్లించారన్న విషయం పైన కూడా ఖచ్చితంగా కేటీఆర్ ఆన్సర్ చెప్పాల్సింది. ఎందుకంటే కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు డబ్బులు చెల్లిస్తున్నప్పుడు ఖచ్చితంగా RBI అనుమతి తీసుకోవాలి. అంటే భారతదేశ డబ్బులు వేరే దేశానికి వెళ్తున్న క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి ఒక లెటర్ కూడా తీసుకోవాలి. ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళకు డబ్బు మళ్లింపు జరుగుతుంది, వీటికి సంబంధించి RBI కూడా కొంత వాటికి సంబంధించిన ఫైన్ విధిస్తుంది. ఆ ఫైన్ అవన్నీ కూడా ఏమి తెలియకుండానే డైరెక్ట్ గా వీళ్ళు తెలిసి కూడా ముందుకెళ్లారా తెలియకుండా ముందుకెళ్లారా దానిపైన కూడా ఆన్సర్ చెప్పాల్సింది. సో దీనికి సంబంధించి కూడా RBIకి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ 3 నుంచి 6 కోట్ల రూపాయలు పన్ను రూపాయల డబ్బులు చెల్లించింది. ఎందుకంటే అంటే తమ అనుమతి లేకుండా డబ్బుల చెల్లింపు జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు పన్ను కట్టాల్సిందని చెప్పి RBI ముక్కుపిండి తెలంగాణ ప్రభుత్వం నుంచి వసూలు చేసింది. సో వీటన్నిటికి సంబంధించిన వ్యవహారం పైన ఖచ్చితంగా కేటీఆర్ ఆన్సర్ చెప్పాల్సింది. ముఖ్యంగా తన సొంత పార్టీకే డబ్బుల మళ్లింపు ఎలక్టరల్ బాండ్ రూపేణా గ్రీన్ కో కంపెనీ అంటే ఇచ్చిపుచ్చుకునే విధానం ద్వారా అంటే నీకిది నాకది క్విడ్ ప్రోకో అనేది కూడా ఇక్కడ జరిగింది. ఆ క్విడ్ ప్రోకో ద్వారానే లావాదేవీలు గ్రీన్ కో కంపెనీకి BRS కు జరిగినట్టుగా కనిపిస్తుంది. క్విడ్ ప్రోకో పైన కూడా కేటీఆర్ ని క్వశ్చన్లు అడిగే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్ చెప్పే ఆన్సర్లను బట్టి మళ్ళీ కంటిన్యూలో భాగంగా గ్రీన్ కో కంపెనీ అధినేతలను అలాగే ఫార్ములా ఈ రేస్ లో ఉన్న ఇప్పటికే విచారించిన వాళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా తదుపరి విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది రెండోసారి విచారణ మాత్రమే కేటీఆర్ జరిగేది. తదుపరి క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా అరవింద్ కుమార్, BLN రెడ్డి, గ్రీన్ కో కంపెనీ, ఫార్ములా ఈ నెక్స్ట్ జెన్ కంపెనీ వాళ్ళందరి నుంచి వచ్చే ఆన్సర్ ఆధారంగా తదుపరి కేటీఆర్ విచారణ మళ్ళీ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
రైట్ నగేష్, కేటీఆర్ అయితే ఇది ఒక లొట్టపీసు కేసుగా ఆయన అయితే చెప్తున్నారు. కానీ ఏసీబీ మాత్రం మా దగ్గర అన్ని పక్క ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాము అంటూ కూడా ఏసీబీ చెప్తూ వస్తుంది. అయితే ఈ రోజు రెండోసారి హాజరవుతున్నారు కేటీఆర్. దీని తర్వాత మళ్ళీ అందరినీ కలిపి విచారించే ఛాన్స్ ఉందా? సో లేకపోతే ఈ విచారణతో ఈ కేసు ఒక క్లైమాక్స్ దశకు వస్తుంది అనుకోవచ్చా? ఇవాళ విచారణతో క్లైమాక్స్ వస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే కేటీఆర్ గతంలో చెప్పిన ఆన్సర్లకు భిన్నంగా ఈసారి అయితే ఆన్సర్లు చెప్పాల్సి ఉంటుంది. గతంలో అంటే మొదటిసారి విచారణకు హాజరైన క్రమంలోనే చాలా వరకు ఆన్సర్లు చెప్పకుండా తప్పించుకో చూసినట్టుగా అప్పుడైతే మన జనరల్ గా అర్థమైపోయింది. అంటే తాను మొదటిసారి విచారణకు హాజరయ్యే క్రమంలో కూడా హైకోర్టు నుంచి తన ఒక లాయరు తనతో పాటు అటెండ్ అవుతాడు, లాయర్ సమక్షంలోనే విచారణ జరగాలని చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. కానీ లాయర్ ను కూర్చుండబెట్టిన తర్వాత కేటీఆర్, ఏసీబీ అధికారులు ఒకవైపు, లాయర్ ఇవతల వైపు, అంటే ఒక మధ్యలో ఒక గ్లాస్ ఉండే విధంగానే విచారణకు అప్పుడు హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. అంటే అదే అనుమతి కంటిన్యూగా వర్తిస్తుంది. కానీ రెండోసారి విచారణకు సంబంధించి హైకోర్టు నుంచి అటువంటి అనుమతి అయితే ఏం తెచ్చుకోలేదు. ప్రస్తుతం అయితే కేటీఆర్ ఒక్కడే హాజరయ్యారు. అంటే ఇందులో లొట్టపీస్ కేసు ఇవన్నీ జనరల్ గా మాట్లాడే విషయాలు మాత్రం రాజకీయ పరంగా ప్రజల నుంచి అంటే సానుభూతి పొందడం కావచ్చు, మళ్ళీ అంటే స్థానిక సంస్థలు కానీ రెగ్యులర్ గా జరిగే ఎలక్షన్ల పైన ఓట్లు రావడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించవచ్చు. కానీ స్కామ్లు జరిగినప్పుడు ఖచ్చితంగా రాజకీయ నేతలు బాధ్యత వహించాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో కూడా చాలా మంది ఐఏఎస్ అధికారులు కూడా చాలా ఇబ్బందుల పాలైన పరిస్థితి, జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే కేటీఆర్ చెప్పే ఆన్సర్లు, అరవింద్ కుమార్ భవిష్యత్తు, అలాగే బిఎల్ఎన్ రెడ్డి భవిష్యత్తు కూడా ఖచ్చితంగా ఆధారపడింది. కేటీఆర్ గనక నాకేం సంబంధం లేదు మొత్తం అధికారులే చూసుకుంటారంటే మాత్రం ఖచ్చితంగా బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, అలాగే గ్రీన్కో కంపెనీ, నెక్స్ట్ జెన్ కంపెనీ వీళ్ళందరూ కూడా మాత్రం ఇరికే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు కూడా కేటీఆర్ ఖచ్చితంగా ఇందులో బాధ్యత, మాకు ఏం సంబంధం లేదు, కేటీఆర్ మమ్మల్ని ప్రెషర్ పెట్టాడు, మరి ఇబ్బందులకు గురి చేశాడని చెప్పి వాళ్ళు చెప్తే ఈ కేసులో అందరూ అయితే అరెస్ట్ అయ్యే అవకాశం అయితే